సన్వేద ఛానల్ ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేమెప్పుడు వీడియోని రిలీజ్ చేసిన నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రాన సంతరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాలలో శ్రవణ ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం. పైగా అది ఆది విష్ణువుకి జన్మ నక్షత్రం. సకల వరాలను వసకే ఆ అనుగ్రహ దంపతులను సేవించేందుకు అంతకంటే గొప్ప సమయం ఇంకేముంటుంది. శ్రవణం అంటే వినడం అనే అర్థం కూడా ఉంది కదా. ఈ మాసంలో తనను సేవించిన వారి మొర్లను అమ్మవారు తప్పక ఆలకిస్తుందని నమ్మకం. అమ్మవారు తమ మొర్లను వినడమే కాదు, పెద్దలు చెప్పే అనుగ్రహ భూషణలను మనం విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయమట. నూతన వధూవరులు అత్తవారింటికి అడుగు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా, గృహ నిర్మాణం వంటి పనులను మొదలు పెట్టాలన్నా, నోములు ఆచరించాలన్నా శ్రావణ మాసం అత్యుత్తమం. అందులోనూ శుక్రవారం అంటే ఇక చెప్పేదేముంది. స్త్రీలకు ఐదోతనాన్ని, అష్ట ఐశ్వర్యాలను అందించే అమ్మవారిని ఎంతో భక్తితో తన చల్లని చూపును తమ మీద నిలిచి ఉండాలని కోరుకుంటారు. శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తారు. ఇంటి గడపలకు పసుపు కుంకుమ అద్దుతారు. అమ్మవారిని పుష్పాలతో పూజించి పాయసం, చక్కెర పొంగలి, పరవాన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు. వీటితో పాటు పూర్ణం బూరెలను కూడా ప్రసాదంగా వడ్డిస్తే మంచిదంటారు పెద్దలు. ఇక మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తైదును ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తైదులను పేరంటానికి పిలిచి శనగలు, తమలపాకు, ఒక్క, అరటిపండుతో కూడిన తాంబూలాన్ని అందించి తమని ఆశీర్వాద బలాన్ని అందించవలసిందిగా వేడుకుంటారు. సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే 2వ వారం ఏదైనా అవాంతరం వస్తుందనుకునేవారు అప్పటి వరకు వేచి ఉండకుండా తొలి శుక్రవారం రోజునే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరాలను వసంగిడు ఆ తల్లి సిద్ధంగా ఉంటే ప్రతి శుక్రవారము వరలక్ష్మి వ్రతమే కదా. ఇదండి ఇవాళటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువు మిత్రులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోను చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.